సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా పూజలు నిర్వహించారు. గరుడ వాహనంపై కొలువై ఉన్న ఆ దేవదేవుని భక్తులు వైకుంఠ ద్వారం గుండా ఆలయంలోకి వచ్చి దర్శించుకొని పూజలు చేశారు. వేద పండితులు వేద మంత్రాలు ఉచ్చరిస్తూ భక్తుల చేత గోవిందనామాలు పలికిస్తూ స్వామివారికి ప్రత్యేక నక్షత్ర హారతులు ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం 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 वृन्दावनस्थितं नारायणं देववृन्दैरभिष्टितं नारायणं दिनकरमध्यगं नारायणं दिव्यकनकाम्बरधरं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं पङ्कजलोचनं नारायणं भक्तसङ्कटमोचनं नारायणं करुणापयोनिधिं नारायणं भव्यशरणागतनिधिं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं रक्षित जगत्त्रयं नारायणं चक्रशिक्षितासुरचयं नारायणं अज्ञाननाशकं नारायणं शुद्धविज्ञानभासकं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं నీలమేఘశ్యామ గోవింద పురాణ పురుష గోవింద
పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వానధిప. శుక్రవారం భృగువారం మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని ఈ యొక్క పర్వదినానికి 2 పేర్లు ఉన్నది. ముక్కోటి ఏకాదశి అంటే ఈరోజు ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని పూజించి తరిస్తారు, అందువల్ల ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అంటే ఈరోజు కనుక ఎవరైనా పరమపదం చెందిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, అందుకని వైకుంఠ ఏకాదశి అంటారు. మామూలుగా మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తుంది. అధిక నెల వచ్చినప్పుడు 26 ఏకాదశులు వస్తుంది. ఈ యొక్క 24 ఏకాదశుల్లో ప్రధానంగా 2 ఏకాదశులు మనకు చాలా ముఖ్యమైనది. ఒకటి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభ కాలంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, అది శయన ఏకాదశి అని చెప్తారు. అంటే స్వామివారికి అందరికీ కూడా దేవతలకు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు అవుతుంది. ఈ యొక్క దక్షిణాయనం ప్రారంభ కాలంలో వచ్చేది ఆ యొక్క ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి. ఈరోజు అంటే దక్షిణాయనం పూర్తి అయ్యి ఆఖరిలో మళ్ళా మనకు తర్వాత ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి వస్తుంది. ఆ యొక్క ఉత్తరాయణానికి ముందుగా వచ్చే ఏకాదశి నాడు ఈ యొక్క ఉత్తర ద్వారంలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మను మనం సేవించటం వలన సకల దేవతల యొక్క అనుగ్రహము మరియు మన యొక్క పితృదేవతల యొక్క ఆశీస్సులు అన్నీ కూడా మనకు కలుగుతుంది అని విష్ణు పురాణం చెప్తూ ఉంది. అంటే మోక్షాపాయే జగన్నాథ అని చెప్తారు. మోక్షాన్ని ప్రసాదించేది ఈ యొక్క మహావిష్ణువు అని అన్నమాట. అందులో మనకు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి నాడు మురాసుడు అనే ఒక రాక్షసుడు ఈ యొక్క దేవతలందరినీ కూడా చాలా లోకానికి ఆటంకాన్ని కలిగిస్తూ ఉండేవాడు. ఆ యొక్క మురాసుడు అనే ఒక రాక్షసుని మహావిష్ణువు అవతారం చెంది ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు ఆ మురాసుడు అనే రాక్షసుని సంహారం చేసినందువలన ఈ యొక్క ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని మనకు ఏకాదశిలో పేరు వచ్చింది.